హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ సుందర్ ఛానల్. ఈరోజు మనం సగ్గుబియ్యం ఇడ్లీ రవ్వతో ఇడ్లీలని తయారు చేసుకుందామండి. ఈ ఇడ్లీని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. పప్పు నానబెట్టి రుబ్బే టైం లేనప్పుడు ఇలా సింపుల్గా ఇడ్లీని తయారు చేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఈ ఇడ్లీ ఏ చట్నీతో ట్రై చేసినా చాలా బాగుంటాయండి. ఇక ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని దానిలో 1 కప్పు వరకు ఇడ్లీ రవ్వను వేసుకోవాలి. తర్వాత ఇడ్లీ రవ్వని శుభ్రంగా కడిగి వాటర్ని పిండేసేసి వేరొక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత 1 కప్పు ఇడ్లీ రవ్వకి 1/2 కప్పు వరకు సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. తర్వాత 1.5 కప్పు వరకు చిక్కగా ఉన్న మజ్జిగను వేసుకోవాలి. ఫస్ట్ నేను 1 కప్పు వరకు మజ్జిగను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని తర్వాత ఇంకొక 1/2 కప్ని వేసుకుంటున్నాను. రవ్వ మజ్జిగని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకునేటప్పుడే టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ పైన మూత పెట్టి ఈ పిండి మిశ్రమాన్ని 1 గంట పక్కన పెట్టండి. 1 గంట తర్వాత మూత తీసి చూసారంటే ఇడ్లీ పిండి మిశ్రమం మజ్జిగ మొత్తాన్ని పీల్చేసుకొని కొంచెం గట్టిగా అయింది. ఇడ్లీ బ్యాటర్ కొంచెం గట్టిగా అయింది కదా, అందుకని దీనిలో ఇంకొన్ని మజ్జిగని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూను వంట సోడాను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా కలుపుకోండి, మరీ పలచగా కలుపుకోవద్దు. చూడండి, ఇలా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. పలచగా కలుపుకున్నారంటే ఇడ్లీ విరిగిపోయినట్లు వచ్చేసేసి పొడి పొడిగా అవుతాయండి, అందుకని ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఈ పిండిని పక్కన పెట్టి తాలింపుని వేసుకుందాము. దీనికోసమని ఒక బాండీ తీసుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ని కూడా తీసుకోవచ్చండి, కానీ నెయ్యిని వేసుకోవడం వలన ఇడ్లీ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఈ నెయ్యి కరిగిన తర్వాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసిన అల్లం, సన్నగా కట్ చేసిన 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకును వేసి తాలింపుని ఫ్రై చేయాలి. ఇలా తాలింపు ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపుని మనం ముందుగా రెడీ చేసుకున్న ఇడ్లీ బ్యాటర్లో వేసి బాగా కలుపుకోవాలి. మీకు తాలింపు వేసుకోవడం ఇష్టం లేకపోతే తాలింపు లేకుండా కూడా ఇడ్లీని పెట్టుకోవచ్చు. తాలింపు పెట్టుకోవడం మటుకి ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. చివరిగా ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్ని తీసుకోండి. తర్వాత ఇడ్లీ ప్లేట్కి నెయ్యిని కానీ నూనెని కానీ ఈ విధంగా అప్లై చేయండి. ఇలా ఇడ్లీ ప్లేట్కి నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేయడం వలన ఇడ్లీలు ప్లేట్కి అతుక్కోకుండా చాలా ఈజీగా ఊడొచ్చేస్తాయండి. నెయ్యిని రాసిన తర్వాత ఇడ్లీ బ్యాటర్ని ఈ విధంగా ఇడ్లీలాగా వేసుకోండి. పిండిని మరీ ఫుల్గా వేసేయకండి, కొంచెం తగ్గించే వేయండి. ఇలా పిండిని వేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో పెట్టి మనం ఇడ్లీని ఎలా ఉడికించుకుంటామో అదే విధంగా ఉడికించుకోండి. ఒక 15 నిమిషాల తర్వాత ఇడ్లీలు ఉడికిపోయి ఉంటాయండి. ఒకవేళ ఉడకలేదు అనిపిస్తే ఇంకా కొద్దిగా సేపు ఉడికించుకోండి. ఇప్పుడు ఈ ఇడ్లీలను తీసి వేడివేడిగా మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటాయి. ఎప్పుడన్నా మనకి మినపప్పు నానబెట్టి పిండి వేసుకునేంత టైం లేనప్పుడు ఇలా సింపుల్గా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. సగ్గుబియ్యం కూడా హెల్త్కి చాలా మంచిదండి. చూడండి, మామూలు ఇడ్లీ లాగే చాలా సాఫ్ట్గా వచ్చాయి. ఈ సగ్గుబియ్యం ఇడ్లీని మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.